పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మే 9వ తారీఖు. యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనం వరకు. కొంతకాలము తరువాత మీరు నన్ను చూడరు, మరీ కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు అని చెప్పెను. కనుక ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు, కొంతకాలము తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు, ఏలయన నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని ఈయన చెప్పుచున్నాడు. ఇదేమి కొంతకాలము అని చెప్పుచున్నాడు, ఈయన చెప్పునదేమో మనకు తెలియటలేదు అని అనుకొనసాగిరి. వారు తనను ఏదో అడగదలుచుచున్నారని యేసు గ్రహించి వారితో, కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూడరు, మరీ కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు అని నేను చెప్పిన మాటలను గురించి మీరు ఒకరినొకరు ప్రశ్నించుకొనుచున్నారా? మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.